వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. చాలా ఉత్సుకతతో ఉత్కంఠతో మినిట్కి ఏం జరుగుతుందో అని ఆతృతగా చూస్తూ ఉంటాం మనం. క్రికెట్ మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్ల నుంచి 50-50 వన్ డేస్కి వచ్చింది, వన్ డేస్ నుంచి ఇప్పుడు 20-20కి వచ్చింది. కోర్స్ మధ్యలో ఇంకా పొట్టి మ్యాచ్లు కూడా వచ్చిపోయినట్టున్నాయి కొన్ని రోజుల పాటు. ఇప్పుడైతే మొన్న 50s వన్ డే వరల్డ్ కప్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 20s వరల్డ్ కప్ రాబోతా ఉంది, జూన్లో అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు టీవీలకు అతుక్కుపోదామా అని. ఆ టీవీలో లైవ్ వస్తున్నప్పుడు చూస్తే 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు కనపడుతుంది లైవ్ వాచింగ్. పర్టికులర్ ఏ నెట్వర్క్ అయితే అది ఇస్తుందో, లైవ్ ఇస్తుందో దాంట్లో. అంటే అంత క్రేజ్. ఇండియాలో క్రికెట్ అనేది ఆట కాదు, మతం అంటాం మనం. సచిన్ని క్రికెట్ దేవుడు అంటాం, గవాస్కర్ని క్రికెట్ దేవుడు అంటాం. అట్లా అంటే కొంతమంది ప్లేయర్స్కి ఒక గాడ్ లాగా చూసుకునే దేశం మనది క్రికెట్. అలాంటి భారతదేశంలో చాలామంది క్రికెటర్లు అవ్వాలని, క్రికెట్ ద్వారా తమ కెరీర్ని ఎంచుకోవాలని, ఎదగాలని, లేకపోతే తమ బిడ్డని క్రికెటర్గా చూడాలని చాలామందికి ఆశ, కోరిక చాలా ఉంటాయి. అసలు 130-140 కోట్ల మందిలో 11 మందిలో ఒకటిగా వెళ్ళడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఏదో శ్రీలంకలో లాంటి దేశంలోనో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలోనో, చిన్న దేశాలు, ఏదో లక్షల్లోనో, మహా అయితే 5-6 కోట్ల జనాభా ఉండే దేశంలోనో అయితే ఈజీ. తక్కువ జనాభా ఉంటుంది, వెస్టిండీస్ కానీ తక్కువ జనాభా ఉంటుంది కాబట్టి ఈజీగా. అమెరికా లాంటి దేశంలో క్రికెట్ లేదు అసలు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో పెడుతున్నట్టున్నారు ఒక చిన్న ఇది అమెరికా లాంటి దేశంలో. ఎందుకంటే రిస్కీ గేమ్స్, లేకపోతే ఇటువంటి వాళ్ళు టైం వేస్ట్ గేమ్ అంటారు, అనుకుంటారు దాన్ని. వాళ్ళకంతా గంటలో అయిపోవాలి మ్యాచ్, ఎనీ గేమ్. ఇది మరి అట్లా కాదు, డే అంతా తినేస్తుంది. అయినా మనం కాదు, కళ్ళు అప్పగించి కూర్చుంటాం, తిండి తిప్పలు మానేసి, లేకపోతే తినుకుంటూ కూర్చుంటాం. అంత ఇది క్రికెట్ అంటే మనకి. ఆ క్రికెట్లో తాను ఉండాలని, తాను ఒక క్రికెట్ స్టార్గా ఉండాలని ప్రతి పిల్లవాడికి ఉంటుంది. మీరు ఏ రోడ్డు మీద వెళ్తూ చూడండి, ఊళ్ళలో చూడండి, ఎక్కడ చూడండి, 3 పుల్లలు పెట్టుకుని ఆడుతూ ఉంటారు. రబ్బర్ బంతో లేదా పేపర్ బంతిగా చుట్టో ఏదో ఒకటి. మొత్తం మీద వాళ్ళ అక్కడి నుంచి ఎదుగుతాయి. గల్లీ క్రికెట్ నుంచే వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు. సో క్రికెట్కి ఆ రకమైన క్రేజ్ ఉంది. క్రికెటర్లు అంటే ఒక ఆరాధ్య భావంతో చూస్తారు. కోర్స్ అవినీతి భావం కూడా చూస్తారు అనుకోండి, అది వేరే విషయం. క్రికెట్ బోర్డుల్లో అవినీతిని మన వాళ్ళు ఎక్కడైనా పిండేస్తారు కదా, అవినీతిని, అక్రమ సంపాదనని ఎక్కడైనా పిండేస్తారు. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి అలాగే ఉంది. అదొక కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. విజయసాయి రెడ్డి అనబడే ఒక 30-35 కేసుల సిబిఐ ఈడీ కేసులో ఇరుక్కున్న ఒక రాజ్యసభ సభ్యుడి కుటుంబం చేతిలో ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది చిక్కుకొని విలవెల్లాడుతోంది. అదొక స్టోరీ. అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా క్రికెట్ గురించి ఈ దేశంలో ఎవరికి తెలియదని నేను చెప్పడంలా. క్రికెట్ అనగానే మనకు అలా పొంగుకు వచ్చేస్తుంది అంతే. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇలా 6 గంటలకు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు క్రికెట్ అంటే ఏంటో. అయితే అలాంటి క్రికెట్లోకి, అది దేశవాళీ క్రికెట్లోకి కానీ లేకపోతే అంతర్జాతీయ క్రికెట్లోకి కానీ తెలుగువాడు వెళ్ళడము అనేది వెరీ 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 రేర్. ఇంత పెద్ద దేశంలో తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువగా వస్తున్నాయనేది మనం బాధపడుతూ ఉంటాం ఎప్పుడు. పైగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఎక్కువ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ. మన దగ్గర రాజకీయాలకి ఏం తక్కువ లేదు క్రికెట్లో. సెలక్షన్ ప్రొసీజర్లో ఈ మధ్య కొంత ఏదో కొద్దిగా సెట్ అయినట్టుంది. గతంలోనైతే చాలా భయంకరంగా రికమెండేషన్లతోనో లేకపోతే పైరవీలతోనో వెళ్ళిపోతూ ఉంటాయని అనేవాళ్ళు. మోరోవర్ అంటే నాకున్న చిన్న నాలెడ్జ్ ప్రకారం ఈ మధ్య కాస్త పర్లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో అది వేరే విషయం, ఎక్స్పర్ట్స్ చెప్పుకుంటారు, అది చెప్తారు. అది మన వాళ్ళు చాలా తక్కువ కనపడతారు. చాలా అంటే చాలా. ఎంఎల్ జయసింహ, తర్వాత వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, అర్షద్ అయ్యూబ్, అజరుద్దీన్ లెజెండ్ కెప్టెన్. కోర్స్ అది అందులో మరి షేడ్స్ వేరే అనుకోండి, కానీ ఎనీవే గుడ్ ప్లేయర్. అట్లాగే ఇట్లా చాలా తక్కువ మంది. ఇప్పుడు అంబటి రాయుడు, ఎంఎస్కే ప్రసాద్, చూడండి. ఇప్పుడు మనం చెప్తే ఇంతే. ఇంక మహా అయితే ఇంకొక పేరు 2 పేర్లు నాకు తెలియని పేరు శివలాల్ యాదవ్ అంతే. ఇట్లా ఇంతే ఆల్మోస్ట్ నేను చెప్పేసి అన్ని వీళ్ళే తెలుగు వాళ్ళు. ఇండియన్ క్రికెట్లో
మన తెలుగు పేరుని గర్వంగా చెప్పుకోదగ్గట్టు చేసిన వాళ్ళు వీళ్ళే, ఇంకెవరికి రాలేదు అవకాశం. అలాంటి దేశంలో అలాంటి తెలుగు నేల మించి ఒక క్రికెటర్ ఎదుగుతున్నాడు. నేషనల్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఎలా ఆడాడు ఏంటి అనేది తర్వాత చెప్పొచ్చు మనం. రంజీ కెప్టెన్, రంజీస్లో ఆంధ్ర జట్టు కెప్టెన్. అలాంటి కెప్టెన్ ఓవర్ నైట్ పీకి పడేశారు, పీకి అవతల పడేశారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు, ఓ వైసీపీ నాయకుడికి నచ్చలేదు, వైసీపీ నాయకుడికి నచ్చలేదు, పీకి అవతల పడేశాడు. అతను ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నేను ఆంధ్రాకి క్రికెట్ ఆడనని చూడండి ఎంత ఇదంటే, క్రికెట్టే ఊపిరిగా క్రికెట్నే శ్వాసిస్తూ బతికే ప్లేయర్ ఎవడు అసలు అందులోకి వెళ్ళడమే ఇది. అక్కడికి వెళ్ళిన వాడు నేను ఆడను అని అన్నాడంటే ఎంత దారుణమైన పరాభవం జరిగిందో ఆలోచించవచ్చు. మనం ఆ చర్చలోకి వెళదాం. మనతో క్రికెట్లో సుదీర్ఘమైన అనుభవం ఉండి అంపైర్గా కామెంటేటర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు ఉన్నారు మనతో. అలాగే ఓవి రమణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తిరుపతి నుంచి చర్చలో పాల్గొంటున్నారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు, సుందర విజయ్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే. హనుమ విహారీ గురించి మీకు ఏం తెలుసు? హనుమ విహారీ చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచే తెలుసు నాకు. ఏం తెలుసు అంటే కనుక అట్లా మొదలు పెడితే, అంటే ఎలాంటి ప్లేయర్? ఆఫ్ కోర్స్ వెరీ కమిటెడ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లేకపోయినా కూడా వాళ్ళ అమ్మగారు స్వయంగా తన్ని గ్రౌండ్కి తీసుకుని వచ్చి క్యాంప్కి తీసుకుని వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా గ్రౌండ్లో ఉండి అండర్-12 పిల్లగాడి దగ్గర నుంచి కూడా క్రికెట్ ఆడాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో ఎదిగినటువంటి ఆటగాడు హనుమ విహారీ. చిన్నప్పటి నుంచే కూడా వెరీ కమిటెడ్ అండ్ ఒబీడియంట్, చాలా డౌన్ టు ఎర్త్. ఆ స్టేజ్కి వెళ్ళిన అంటే ఇండియా క్యాప్ వచ్చిన తర్వాత కొంతమందిని మారిపోవటం, వాళ్ళ యాటిట్యూడ్ మారటం అనేటువంటిది మనం చూసాం. ఆ ప్లేయర్ల లిస్ట్ ఇప్పుడు అవసరం లేదు కానీ, బట్ యాక్చువల్గా హనుమ విహారీని యాజ్ అన్ ఇండివిజువల్గా నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి ఫస్ట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి తెలిసినటువంటి పిల్లగాడు నాకు విహారీ. సో కాబట్టి ఇప్పటికీ కూడా అదే ఇదిలో ఉంటాడు. అంటే మొట్టమొదటి రోజు చూసినప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అతను ఇండియాకి ఆడినా కూడా, ఇండియా క్యాప్ పెట్టుకున్నా కూడా, ఆ తర్వాత ఒక స్టేట్ రంజీ ట్రోఫీ క్యాప్టెన్ అయినా కూడా ఇప్పటికీ సేమ్ డౌన్ టు ఎర్త్. ఇంకా హనుమ విహారీ గురించి ఎదుగుతున్న కొద్దీ అతను ఎలాగా పరిణామక్రమంలో మారాడు అనేటువంటిది కూడా చెప్పుకోవాలంటే, లాక్డౌన్, కరోనా మనకి బాగా తెలిసినటువంటిది. ఆ కరోనా టైంలో కూడా తన యొక్క ఫ్రెండ్స్ తోటి ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎంతో సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. అందరూ మామూలుగా ఏదో ఒకటి చేసి ఇంత చెప్పుకునేటువంటి దాని నుంచి హనుమ విహారీ ఆ రకమైనటువంటి ఇది చేశాడు, సోషల్ సర్వీస్ చేశాడు అనేది మరి వీకేకి మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. సో కాబట్టి అంటే తెలియదు, హానెస్ట్లీ నిజం చెప్పాలంటే తెలియదు. సో కాబట్టి డౌన్ టు ఎర్త్ అంటే బిహైండ్ ది కర్టెన్ అతను ఎటువంటి సమాజ సేవలో కూడా ఉన్నాడు అనేటువంటిది పర్సనల్గా నాకు తెలిసినటువంటిది. సో అలాంటి వ్యక్తి విహారీ. రైట్. అంటే విహారీ గురించి మీకు బాగా డీప్గా తెలిసినట్టు చెప్తున్నారు. అతను తోటి ప్లేయర్ల పట్ల ఆగ్రహంతో కానీ, లేకపోతే నెగిటివ్గా ఉండడం కానీ, కోపంతో మాట్లాడడం ఇలాంటిది జరుగుతుందా? విహారీని అసలు కోపంగా నేను ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు. సో కాబట్టి అంటే ఈవెన్ అతను పర్సనల్గా ఫెయిల్ అయినా కూడా ఫ్రస్ట్రేషన్ని చూపించడం కానీ, లేకపోతే కనుక తన టీం ఇంకొకళ్ళ వల్ల ఓడిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇచ్చోవటం కానీ. ఎందుకంటే విహారీ చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి గేమ్ని దగ్గరుండి చూసినటువంటి వాడు కాబట్టి ప్రతిరోజు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇవాళ సెంచరీ కొట్టాడని మళ్ళీ నెక్స్ట్ ఇన్నింగ్ సెంచరీ కొడతాడని లేదు కదా. అలాగే నిన్న టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ 5 వికెట్స్ తీశాడు, మళ్ళీ సేమ్ 5 ఫర్ దాన్ని ఫీట్ని 5th టెస్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అంటే చేయలేము. సో కాబట్టి అది ప్రత్యక్షంగా స్వయంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అతను ఎప్పుడు కూడా ఏ ప్లేయర్ ఫెయిల్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ యువర్ డే అనేటువంటి దాంతో అతన్ని ఇంకా పాజిటివ్గా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడే కానీ అతని మీద ఎగరటం, గంతులేయటం ఉంటుంది. అట్లాంటి వ్యక్తే కానీ ఎప్పుడు కూడా అంటే తన యొక్క ఇది కానీ, లేకపోతే తన ఫెయిల్యూర్ని ఎదుటివాడి మీద నెట్టేసి తిట్టడమో, లేకపోతే ఎదుటివాడి వల్ల మనం ఓడిపోయాం కాబట్టి నేను క్యాప్టెన్ కాబట్టి నాకు చెడ్డ పేరు వచ్చేస్తుంది అనేటువంటి దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడం, ఇలాంటిది ఎప్పుడు కూడా ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ ఫ్యాక్ట్. రైట్. రమణ గారు, మీకు ఇప్పుడు విహారీ స్టోరీ తెలుసా? కొద్దిగా తెలుసండి. అంటే అతని కెరీర్ లేకపోతే ఇదని కాదు అనేది, అది చంద్రశేఖర్ గారు చెప్పారు. లేటెస్ట్ ఎపిసోడ్ తెలుసుగా? తెలుసు వెంకటేష్ గారు. అది అతన్ని వాళ్ళ అబ్బాయిని తిట్టాడని వైసీపీ లీడర్ ఒక ఆయనకి కోపం వస్తే అతన్ని రంజీ టీం కెప్టెన్ గా తొలగించేశారు. సో ఇది అంటే క్రికెట్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి, అక్కడ
పూర్తిగా ప్రతిభావంతులే ఉండాలి టీంలో, ఎలాంటి ప్రమేయాలకి ఎలాంటి ప్రలోభాలకి అక్కడ అవకాశం ఉండకూడదు, అలాంటప్పుడే ఆ టీం ఒక టీం లాగా ఉంటుందని అందరూ కోరుకుంటారు. కానీ చూశారు కదా, తన కొడుకుని ఏదో అన్నాడని కొడుకెళ్ళి చెప్పాడు. అన్నాడా లేదా తర్వాత విషయం, చెప్పగానే అంతే ఓవర్ నైట్ టీం కెప్టెన్సీ నుంచి పీకేశారు. ఎందుకంటే టీం వాళ్ళ చేతిలో ఉంది. శరత్ చంద్రారెడ్డి అని లిక్కర్ కేసులో ఉన్న నిందితుడు ఒక ఆయన ఇప్పుడు ఏసీఏకి అధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. అంతే పీక్ అవతల పడేశారు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఇది క్రికెట్ అభిమానులుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరికైనా కూడా మొట్టమొదటిగా ఇది వినడానికే చాలా జుగుప్సాకరమైన విషయం. మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు మీ ఇంట్రడక్షన్ లో క్రికెట్ గురించి. ఇవన్నీ నేను కొన్ని ఉదాహరిస్తాను మీకు. ఈ ఎపిసోడ్ బ్యాక్ ముందు 1990 నుంచి 2001లో 11 మంది ఉన్న టీములో 8 మంది కర్ణాటక నుంచి ఉండేవాళ్ళండి. 8 మంది కర్ణాటక స్టేట్ నుంచి 8 మంది ఉండేవాళ్ళు. ఎవరెవరు మీకు తెలిసి ఉంటారు. ద్రావిడ్ కానీ, అనిల్ కుంబ్లే కానీ, గుండప్ప కానీ, చంద్రశేఖర్ కానీ, వీళ్ళంతా అక్కడి నుంచి ఉండేవాళ్ళు. ఒక స్థాయిలో దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెద్ద నేషనల్ లెవెల్ ఆర్టికల్ కూడా వచ్చింది. కర్ణాటక నుంచి దేవేగౌడ ప్రధానమంత్రి అవుతున్నాడు ఆయన కాబట్టి ఆయన స్టేట్ నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ వచ్చారు అని కామెంట్ చేసినా, అప్పట్లో దేవేగౌడ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై స్టేట్, నా స్టేట్ నుంచి ఎంతమంది వచ్చారు అని చెప్పారు. కానీ ఇప్పుడు అనుకున్నట్లు ఇప్పుడు మన నాయకులు మాట్లాడుతున్న కులం చూడడం, మతం చూడడం అని చెప్పి మాట్లాడుతున్నట్లు అట్లే మాట్లాడలేదు. అది కులస్తులు గౌడ ఉన్నారా, లింగాయతులు ఎవరు ఉన్నారా అని ఎక్కడ మాట్లాడలేదు. నా స్టేట్ నుంచి ఎంతమంది వచ్చారు, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఆయన ఆ రోజు ప్రొటెక్ట్ చేశాడు. కాబట్టి 2001 11 మంది నుంచి 8 మంది ఉన్న వాళ్ళు మొన్నటి దాకా కూడా 4 మంది 5 మంది దాకా ఉంటూ వచ్చారు. మీరు చెప్పిన కొద్ది మంది పెళ్లి ఎప్పట్లో మనం విన్నాం. శివలాల్ యాదవ్ గారు లాంటి వాళ్ళు మహానుభావులు కొద్దిమంది ఎప్పట్లోనే విన్నాం. ఆ రోజు నుంచి పోయి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఇంకొకటి ఇక్కడ విచక్షణ అని చెప్పడానికి నేను ఒక మాట మాట్లాడతాను. అంటే రాజకీయాల్లో పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో కానీ లేకపోతే వాళ్ళ అధికార పెత్తనాల్లో కానీ ఏదైనా కానీ ఆధిపత్యం చూపించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నా, ఆంధ్రను ఆడుదాం, కులం చూడడం, మతం చూడడం అని చెప్పి ఒక విచిత్రమైన పేరు పెట్టి దీని పెద్ద క్యాంపెయిన్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఆంధ్రాలో పెద్ద ఒక అన్ని రకాల క్రీడల్లో ఎంతో అభివృద్ధి జరిగిపోతుంది, క్రీడాకారులను అభివృద్ధి చేస్తున్నారని చెప్పి అందరూ కూడా ఊహిస్తే, మొన్నటి దాకా వచ్చిన అంబట్రాయం కూడా ఆ పార్టీలో చేరడానికి వస్తే ఒక్క రోజులో ఆ పార్టీ నుంచి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అంటే ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలియదు, ఎందుకు పోయాడో మాకు తెలుసు, ఎందుకు పోయాడో మాకు తెలియదు. ఎంత ఎటకారంగా, ఎంత అవమానకరంగా అంబట్రాయుడు లాంటి ఒక క్రికెట్ ప్లేయర్ పార్టీలోకి అతను వస్తే రాజకీయంగా రావడానికి ఒక్క రోజులో. రెండోది, ఈ రోజు జరిగిన ఉదాహరణ, అది కాకతీయమో లేకుండా పోతే యాదృచ్ఛికమో లేకుంటే ఈ ఒక జాతి పైన ఉన్న పగో కక్షో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ అది తీసుకురావడం కొంచెం అప్రస్తుతమైన యాక్సిడెంటల్ గా విహారీ కూడా అంటే చూడకూడదు, ఇన్ఫాక్ట్ చూడకూడదు. అది చెప్పడం ముందుగానే చెప్తున్నాను. అవును, విత్ యువర్ పర్మిషన్ ఒక రకంగా చెప్పడం నాకు చెప్పడానికి ఒక రకమైన ఇబ్బందికరంగా ఉన్నా కూడా, అంటే అంత జాతి పైన అంత ఇటువంటి ఒక రకమైన ఏమన్నా కరెక్ట్ వర్డ్ నాకు అయితే రావట్లేదు. అంత అసహ్యం వేసుకునే పద్ధతిలో మొన్నటిదాకా మన అంబట్రాయుడిని అవమానం చేసి ఒక క్రికెట్ ప్లేయర్ తీసుకొచ్చి ఇవాళ ఈ అబ్బాయి పైకి వస్తుంటే, రేపు మాప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ కష్టపడి పైకి వచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి ఒక జాతి ప్రభావం ఆయన పైన కేవలం ఆ జాతిలో ఉన్నాడని చెప్పి ఇంత అవమానకరంగా పంపించి ఈ దేశమంతా చూస్తానంటే ఇదా అండి? ఆంధ్ర ఆడుదాం, క్రీడలను అభివృద్ధి చేస్తాం, క్రీడాకారులను ప్రోత్సహిస్తాం అని చెప్పే మాట ఇదేనా? ఎంత వినడానికి ఎంత రకమైన బాధాకరంగా ఉంటుంది. క్రీడలకు కానీ ఒక క్రీడలకు కానీ ఏ క్రీడ కూడా అది కులాన్ని కానీ మతాన్ని కానీ అంటగట్టడం అంత దౌర్భాగ్యమైన విషయం. ఈ భారతదేశం ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జరగలేదు. క్రీడాకారులను ఎంకరేజ్ చేశారు, క్రీడాకారులను వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాలు ఇచ్చారు, హ్యాండిక్యాప్ల ప్రోత్సాహాలు ఇచ్చారు. మీరు మొన్న దాకా చూసారు, మన ఈపీలో ఉన్న రెగ్యులర్స్ ఎంతమంది వాళ్ళు తీసుకొచ్చారు, ఎక్కడో ఎస్టీ ట్రైబల్ లో ఉండే వాళ్ళు తీసుకొచ్చి ప్రోత్సహించారు, తీసుకొచ్చారు. అవును,
అలాంటి వాళ్ళని తీసుకొస్తే ఉన్న వాళ్ళను కేవలం ఒక జాతి రంగేసి ఒక కులం ముద్ర వేసి అవమానకరం చేయడం అనేది చాలా బాధాకర విషయము. క్రీడలు ఇటువంటి జరగకూడదు, వినకూడదు కూడా. అటువంటి పరిస్థితి ఇన్ని చూస్తూనే ఉన్నాం. చివరకు క్రీడల్లో కూడా ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయని చెప్పంటే ఒక రకంగా మనోవేదంతో పాటు క్రీడాకారులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన విభాగాలు ఎవరైనా కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించే పద్ధతి అయితే కానే కాదు అని చెప్పి మీకు చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. పక్క రాష్ట్రంలో మనం చూస్తున్న కర్ణాటకలో ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, మనమేం చేస్తున్నాము అనేది వాళ్ళకన్నా కొంచెమన్నా ఇది ఉండాలి. కేవలం ఏ ఒక నాయకుడికో ఏ ఒక్కడికో అతను నచ్చలేదని చెప్పు, లేకుంటే ఇంకోటనో వాళ్ళ వర్గం కాదనో వాళ్ళ జాతి కాదనో అని తీసేయడం వదిలిపెట్టి క్రీడలు ఇప్పుడు ఏ విధంగా రాజకీయంగా అవకాశాలు అట్టు కోల్పోతున్నా క్రీడలు కూడా కనుమరుగైపోతాయి ఆంధ్రప్రదేశ్ లో. అటువంటి కనుమరుగు రాకూడదని కోరుకుంటున్నారు. రైట్. మామూలుగా అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది అని అనేది మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేస్తే 17th ప్లేస్లో అంటే ఆ టీంలో 17వ ప్లేయర్గా ఉన్న పృథ్వీరాజ్ అనే ఆటగాడు తనను కెప్టెన్గా ఉన్న విహారీ తిట్టాడు లేదా కోప్పడ్డాడు, నా మీద అరిశాడు సంథింగ్ అని వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు. అసలు అదే పెద్ద చైల్డిష్గా ఉంది. వీళ్ళు బహుశా ఇప్పుడు రంజీ టీంలో ఉన్నారు అని అంటే చిన్నపిల్లలు ఏం కాదు, అమ్మకి నాన్నకి చెప్పుకోవడానికి వెళ్ళి డెఫినెట్గా అది ఆ స్థాయికి వెళ్ళాడంటే ముందు ఆ అబ్బాయికి, పృథ్వీరాజ్ అనే అబ్బాయికి ఆ స్పిరిట్ ఉండాలి, గేమింగ్ స్పిరిట్, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. అండర్ 19 ఆడినటువంటి ఏది ఉంటుంది కదా, ఇదంతా ఆటల్లో భాగంగా ఉంటుంది. మళ్ళీ ఆ మినిట్కి ఇది అయిపోతుంది అనేది ఉండాలి. మనకి ఇప్పుడు చూస్తే పెద్ద టీం మన ఇండియన్ టీంలో కూడా ఉంటాయి ఇలాంటివి, అలకలు కోప్పడాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత వెంటనే మ్యాచ్ అయిపోగానే అలా బలే ఎంత అయిపోతుంది. వెళ్ళి ఆయన చెప్పడం, రైట్ నువ్వు నా కొడుకుని తిడతావా అని చెప్పి ఆయనేమో వాళ్ళ నానేమో మరి జగన్ గారికి చెప్పాడో లేకపోతే డైరెక్ట్ శరత్ చంద్రారెడ్డికి చెప్పాడు, ఎవరికి చెప్పాడో కానీ పీకేశారు. ఇక్కడ విషయం ఏంటంటే అతను చేస్తున్న ఆరోపణ వాళ్ళ నాన్న ఒకటి నా కొడుకుని ఎదగకుండా 17వ స్థానంలోనే ఉంచి తొక్కేస్తున్నాడు విహారీ, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, విహారీ గంజాయి వాడతాడు, డ్రగ్స్ వాడతాడు. నంబర్ 3, విహారీ ఉమనైజర్, అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఇవో ఈ అలిగేషన్ చేశాడు. ఒక ఆటగాడి తండ్రి మరొక ఆటగాడి గురించి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి ఇప్పుడు రంజీ కెప్టెన్గా ఉండి రేపో మాపో మళ్ళీ మన తెలుగు పతాకాన్ని ఎగరేసే ఆటగాడి గురించి ఈ రకంగా నీచంగా మాట్లాడాడు అని అంటే ఇవి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అసలు మినిమం లాజిక్స్ ఆలోచించాడు ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు అనేది ఒకటి. రెండవది, అసలు ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైపు నుంచి స్పందన లేదు. ఈ జరిగిన దాన్ని మేము సరిదిద్దుతాం మాట్లాడతామని, పైగా విహారీ మీదే విచారణ అని ఏదో వార్త చూశాను నేను. విహారీ నిజంగా అన్నాడా లేదా అని విచారిస్తారట. అసలు విహారీ లాంటి ఆటగాన్ని కాపాడుకుంటామని, ఎందుకంటే కెప్టెన్ ఆల్రెడీ కెప్టెన్సీ ఇచ్చారంటే ఊరికే ఇవ్వరు కదా, అది లేదు. ముఖ్యమంత్రి స్పందించాల్సిన అంశం ఇది, ముఖ్యమంత్రి స్పందించలేదు. అలాంటి ఆ రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర అంటే ఏంటి ఆడేది, ఇదే వాళ్ళ జీవితాలతో వాళ్ళ కెరీర్లతో ఆడుకున్నారు ఇప్పటి వరకు, ఇంకా ఆడుకుంటారు ముందు మళ్ళీ అవకాశం దొరికితే. సో దీని మీద సెలక్షన్ ప్రొసీజర్ కానీ లేకపోతే విహారీ అలవాట్లు కానీ చాలా చెప్పాడు ఆయన, మద్యము, గంజాయి, డ్రగ్స్, ఎంత 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 సైకోయిజం అంటే, లేకపోతే ఎంత రాక్షసత్వం అంటే అలాంటి ఆరోపణలు చేయడానికి. ఆటగాడు డ్రగ్స్ తీసుకుని ఆట ఆడతాడా, డోపింగ్ టెస్ట్లో దొరికిపోడు. ఎన్ని చోట్ల మనం డోలో లాంటి టాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళు ఆటలోంచి పీకేస్తారు మధ్యలో, సబ్జెక్టు కరెక్షన్. శనివారం ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. అది టెంపరేచర్కి ఏదో టాబ్లెట్ వేసుకుంటే క్రోసిన్ లాంటిదో పారాసెటమాల్ లాంటిదో పంపిస్తారు మ్యాచ్లో ఆ సిరీస్ అంతా. సో ఇంత ఫూలిష్గా, ఇంత తెలివి తక్కువగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టాలనుకున్న ఆ మహానుభావుడు ఆటగాడి తండ్రి, ఆయన పేరు నరసింహాచారి, వైసీపీ కార్పొరేటర్, సిగ్గుపడాలి. తోటి ఆటగాడి, నీ కొడుకుతోటి ఆటగాడి గురించి నువ్వు అలా మాట్లాడినందుకు ఇంతవరకు స్పందించని ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించుకోవాలి.
సో అసలు సెలక్షన్ ప్రొసీజర్లో కెప్టెన్ పాత్ర ఎంత, అలాగే ఈ అలవాట్లు ఆంధ్ర రంజీ టీం మాజీ కెప్టెన్ హనుమ విహారీ గురించి చర్చిస్తున్నాం. 2023-24 సీజన్ మొత్తానికి ఆంధ్ర రంజీ టీంకి విహారీని ఫస్ట్ కెప్టెన్గా ఎంపిక చేశారు. మొదటి మ్యాచ్ బెంగాల్ పైన గెలిచిన తర్వాత అర్ధాంతరంగా విహారీని కెప్టెన్సీ నుంచి తొలగించారు. అయినప్పటికీ ఈ విషయం బయటికి చెప్పకుండా సీజన్లో మ్యాచ్లన్నీ అద్భుతమైన ప్రదర్శన చూపించి చివరికి మ్యాచ్ అనంతరం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంటే ఇదంతా అయిపోయేంత వరకు అతను ఆ బాధ అంతా తనలోనే ఉంచుకున్నాడు, ఆ ఎఫెక్ట్ పడకుండా సీజన్ మీద. బహుశా మొదటి మ్యాచ్ తర్వాతే తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉన్నా తన అభిప్రాయం వల్ల మిగతా ఆటగాళ్లు సీజన్ అంతా ఒత్తిడికి లోనవుతారనే ఉద్దేశంతో బాధను దిగమింగుకొని ఆంధ్ర క్రికెట్కు సేవలు అందించిన అత్యుత్తమ క్రీడాకారుడు హనుమ విహారీ. ఈ మాట అతను కావాలంటే ఆ రోజే ఎప్పుడైతే కెప్టెన్సీ నుంచి తొలగించారో అప్పుడే చెప్పొచ్చు, కానీ చెప్పలా. సీజన్ అయిపోయేంత వరకు అది దిగమింగుకొని ఇప్పుడు బయట పెట్టాడు. ఆ చర్చని మనం ఒకసారి విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటేష్ గారు. విజయ్ కుమార్ గారు, హనుమ విహారీ విషయం తెలిసే ఉంటుందిగా మీకు? అవునండి. సో దీని మీద మీ జనసేన పార్టీగా మీ రియాక్షన్ ఏంటి? మా రియాక్షన్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారండి, వెంటనే ఇమీడియట్ గా తెలిసిన వెంటనే మీరు చూసే ఉంటారు. నేనేమంటానంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఏ సెక్టర్ ఏది కూడా వదలలేదని. యాక్చువల్ గా నాకు అంటే నేను ఒక అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఉన్నాను వైజాగ్ లో, హ్యాండ్బాల్ అసోసియేషన్ కి. సో మాకు స్పోర్ట్స్ కి ఎంత దారుణంగా ఉందో మాకు చాలా క్లియర్ గా తెలుసు. ఫస్ట్ 4.5 సంవత్సరాలు ఏది చేయకపోయినా కూడా లాస్ట్ లోని ఆడుదాం ఆంధ్ర అంటే, ఇప్పుడు ఎలాగైతే రోడ్లకి అక్కడక్కడ రోడ్లు వేయటం ఎలా చేస్తున్నారో, ఈ స్పోర్ట్స్ మొత్తం 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు అని అనకుండా లాస్ట్ లో ఆడుదాం ఆంధ్ర అని తీసుకొచ్చి ఆడారు. అసలు ఎవరు ఆడారో ఎవరు చేశారో తెలియదు. అయితే ఒక్కటైతే క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆట నేర్చుకుని గేమ్ ఆడడం కన్నా రాజకీయం ఆడితే ఈ ఆటలు కూడా అందులో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది స్పష్టమైందండి. అంటే మీకు అర్థమై ఉంటది. అవును, వాస్తవానికి గేమ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే జస్ట్ పాలిటిక్స్ లో ఉంటే చాలు. అదే అయింది కదా ఆడుదాం ఆంధ్ర కూడా అదే పరిస్థితి. ప్రతి గ్రామంలో వాళ్ళు ఎవడైనా ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళు వాలంటీర్లు కానీ వాళ్ళు రికమెండ్ చేస్తే డైరెక్ట్ గా వెళ్ళి ఆడేయటమే. ఎంతమంది పడ్డారు, ఎంతమంది మూతులు చిదలు కొట్టుకున్నారు, ఇవన్నీ కూడా ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు అయ్యిందో దాని అంటే ఆ ఆడుదాం ఆంధ్రాకి ఫైనల్ గా రిజల్ట్ ఏంటో దాని ఉద్దేశం ఏంటో కూడా తెలియదు. అలాగే ఇప్పుడు ఇలాంటివి కూడా చూస్తే నిజంగా ప్లేయర్స్ ఆడుతూ ఉంటే వాళ్ళని ఇలా హెరాస్ చేసి వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అయితే రెండు ఉన్నాయి ఇక్కడ ఇందులో. అయితే ప్రాణాలు తెగించి పోరాడటం, లేదా దండం పెట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటం. అది ఇండస్ట్రీ అవనండి, లేకపోతే ఎంప్లాయీస్ అవనండి, లేదా రాజకీయ నాయకులు అవనండి, ప్రెస్ అవనండి, లేకపోతే ఆటగాళ్ళు అవనండి, ఎవరైనా అవనండి, ఎవరైనా సరే. నేను అడుగుతున్నా, ఇప్పుడు వరకు మరి ఫస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఫస్ట్ లో ఉన్నోడేమో అవంతి శ్రీనివాసు, ఇప్పుడేమో రోజా. కనీసం రోజా కన్నా తెలుసా ఏదైనా? నేను అడుగుతా, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అప్ టు 19 ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేశారు. 19 తర్వాత ఎంతమంది రిప్రజెంట్ చేశారు? ఎవరెవరికి మీరు ఎంత ప్రోత్సాహకాలు ఇచ్చారు? ఇవన్నీ కూడా అవసరం. మీకు తెలుసో లేదో ఇంకా దారుణమైన పరిస్థితి. అన్ని అంటే ప్రతి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఇచ్చారు. ఆ ఇండోర్ స్టేడియం కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదు. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో 19 వచ్చిన తర్వాత ఇండోర్ స్టేడియంలు అన్ని కూడా మొత్తం స్టేడియంస్ కాదు, ఏ ఆట ప్రాంగణాలు కాదు, ఇవన్నీ కూడా మొత్తం లీజులకి ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళకి పేరెంటగాలకి వాళ్ళు ఇది ఇస్తున్నారు. మరి ఫంక్షన్ హాల్ చేస్తారా? నేను అదన్నీనండి వాస్తవానికి అన్ని మొత్తం ఒక్కటి కూడా లేదు, అన్ని కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు. సో నేను అంటుంది ఇలాంటి పరిస్థితి అసలు ఒక టీచర్ అంటే ఆ టీచర్ అంటే గౌరవం గానీ వాళ్ళని ఎక్కడ వాడాలో తెలియదు. వాళ్ళు చూశారు కదా స్టార్టింగ్ లోని వైన్ షాప్
దగ్గర వేశారు. ఒక ఆటగాళ్ళు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటనే దాని మీద దానికి ఒక ఉద్దేశం లేదు, దాని గురించి దాని వాల్యూ తెలీదు, వాళ్ళు ఎలా వాడాలో తెలీదు. ఉన్నాయి కాబట్టి ఎవడు పడితే ఆడిని తీసుకురావడం, ఆడికేమో లీజ్కి ఇచ్చేయడం, ఆ లీజ్ ఉన్నోడేమో వాడికి తెలీదు ఎంత ఇంపార్టెంటో. పిల్లలు ఆ ఆటల ద్వారా ఎంత వాళ్ళంటే ఎడ్యుకేషన్ అనే దానికి అర్థం కూడా తెలియదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది అసలు కన్సిడరేషనే లేదు. అదేమో అది ఒక ఆస్పెక్ట్. కానీ క్రికెట్లో ఒక ఆటగా ఒక పిల్లోడు ఎంటర్ అయ్యాడు అని అంటే ఎంతో కష్టపడుతూ, అది మాటల్లో కూడా కాదు, ఎంతో కష్టపడుతున్నది ఒక మాట అంటే సరిపోదు, అసలు ఊహించడమే కష్టం ఈ స్థాయికి రావడానికి. ఇప్పుడు విహారీ ఉన్న స్థాయికి రావడానికి చాలా 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 కష్టపడాలి. అలాంటి వాడిని ఒక్క మాటతో, ఒక్క నిర్ణయంతో వాళ్ళ చేతుల్లో అసోసియేషన్ ఉంది కదా అని చెప్పేసి అబ్బాయి పీక నులిమేశారు. ఇప్పుడు కాదండి, మీకు గుర్తుందో లేదో, VDCA, ACA, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ క్రికెట్ అసోసియేషన్, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన వెంటనే వాళ్ళే వచ్చారు. అందరూ అవును, వాళ్ళు ఆక్యుపై చేశారు. ఆ రోజే తెలియాలిగా. మేము ఆ రోజే అనుకున్నాం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. మాకు తెలిసినంత వరకు అప్ టు 2019 వరకు ఏమైనా పాసులు కానీ ఏమైనా టికెట్స్ కానీ అమ్మేటప్పుడు కలెక్టర్ గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన దీని మీద అమ్మేవారు టికెట్లు. చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్ళేది. 19 తర్వాత అసలు టికెట్లు దొరికేవి కాదు, అన్ని కూడా బ్లాక్లే. ఎందుకంటే VDCAలోకి, ACAలోకి, అన్నిటిలోకి వీళ్ళు ఎంటర్ అయిపోయారు. పాత రియల్ కమిటీ ఏదైతే ఉందో, రియల్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అసోసియేషన్ మొత్తం తీసి పక్కన పెట్టి, అంటే అధికారం మార్పు వచ్చేగానే అసోసియేషన్లు మారిపోతాయి, ప్లేయర్స్ మారిపోతారు. ఇది ఇప్పుడు పరిస్థితి. రైట్. ఇప్పుడు మనం చంద్రశేఖర్ గారు ఎవరో మెసేజ్ పెట్టారు. గుడ్ ఈవినింగ్ అండి, ఐ నో హనుమ విహారీ పర్సనల్లీ. ఐ మెట్ ఫ్యూ టైమ్స్ ఇన్ కాకినాడ RMC గ్రౌండ్స్. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, నాట్ ఈవెన్ స్మోకింగ్. అసలు ఆటగాడికి స్మోకింగ్ ఉంటే రన్నింగ్ ఎలా చేస్తాడండి? ఆ ఆయాసం వచ్చేస్తే ఊపిరితిత్తులు ఇదిగా వీక్ అయిపోతాయి కదా. ఎవరికి వాళ్ళకి పర్సనల్ ట్రైనర్ ఉంటూ ఉన్నాడు, డైటీషియన్ కదా. ఎంతో ఫిట్ గా ఉంటే తప్ప ఇన్ బిట్వీన్ క్రీజ్ లో రన్నింగ్ కానీ ఫీల్డ్ ఇది కానీ కష్టం కదా. రైట్. ఎనీవే చంద్రశేఖర్ గారు, ఫస్ట్ అతని ఆరోపణ ఏంటంటే, కొడుకు ఏం చెప్పాడో తెలియదు కానీ తండ్రి చెప్తున్న ఆరోపణ, నా కొడుకుని ఎదగకుండా 17th ప్లేస్లోనే తొక్కేస్తున్నాడు అక్కడే పెట్టని. ఈజ్ ఇట్ పాసిబుల్? సెలక్షన్ ప్రొసీజర్ లో కెప్టెన్ అలా చేయగలరా? కెప్టెన్ ఒక్కటే ఏంటంటే తనకి కావాల్సినటువంటి వాళ్ళు, అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఎవరిని ఉంటే కనుక ఇతను 11లో బాగుంటుంది అని రికమెండ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బికాస్ సెలెక్టర్లు కూడా కలిసి కూర్చేసేటువంటిదే కానీ టీం 11ని డిసైడ్ చేయడం అనేటువంటిది కెప్టెన్ ఎలోన్ కెనాట్ డూ. అది ఎప్పుడు జరిగేది అంటే, సునీల్ గవాస్కర్ రవిశాస్త్రి లేకపోతే నేను న్యూజిలాండ్ టూర్కి వెళ్ళను అని చెప్పేసి అని భీష్మించి కూర్చొని ఉంచి రవిశాస్త్రిని ఆ రకంగా 11లోకి తీసుకోగలిగాడు. సో అప్పటి రోజు ఎర్లీ 80s. సో అంతేగాని ఆ తర్వాత రాను ఏమవుతుందంటే ప్రతి ఇట్లాంటి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయని ఈవెన్ BCCI కావచ్చు, లేకపోతే కనుక స్టేట్ అసోసియేషన్స్ కూడా వీళ్ళతో మటుకు ట్రాన్స్పరెంట్గా ఉండటానికి చూడటము. అట్లాగే సెలెక్టర్లని ఎలాంగ్ విత్, అంటే సెలెక్టర్ ఏదైతే అనుకున్నాడో తను, ఎందుకంటే తన టీం సెలెక్ట్ చేసినప్పుడు ఆ 20 స్క్వాడ్ కావచ్చు, లేకపోతే 16 స్క్వాడ్ చేసినప్పుడు వాళ్ళలో ఉండేటువంటి దాన్ని బట్టి ఎవరు ఏ పొజిషన్లో సూట్ అవుతారని దాన్ని బేస్ చేసుకునే సెలక్షన్ అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత అపోనెంట్ని దృష్టిలో పెట్టుకొని 11ని డిసైడ్ చేయడం అనేటువంటిది. సో క్యాప్టెన్కి ఒక మాట చెప్తారు, అంతేగాని క్యాప్టెన్ నా 11 నాకు చంద్రశేఖర్ కావాలి, వెంకటకృష్ణ కావాలి ఇట్లాగా రాసి ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. అది సెలక్షన్ బోర్డుదే ఫైనల్ డెసిషన్. డెఫినెట్లీ ఏమన్నా కెప్టెన్ కి అవకాశం ఉంటే ఒక రికమెండేషన్ అది కూడా కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది అతను మరి కొడుకు చెప్పాడో లేదో నాకు తెలియదు కానీ తండ్రి అయితే అలిగేషన్ చేస్తున్నాడు. రైట్. అదొకటి. రెండవది మిగతా అలిగేషన్స్, అతను మందు తాగుతాడు. కానీ అది విన్నాక నేను కొంచెం సర్ప్రైజ్, ఎందుకంటే నాకు తెలిసినటువంటిది విహారీ ఈజ్ నాట్ దట్ కైండ్. ఎందుకంటే కష్టపడిపోయేదే నేను చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారు లేకపోతే కూడా, అంటే కష్టం అంటే ఏంటి అనేటువంటిది తెలిసినటువంటి వ్యక్తి. సో మెట్టు పేర్చుకుంటూ పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆల్ ఆఫ్ సడన్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండేసి ఏదో రికమెండేషన్స్ తోటి దాంతో వచ్చినటువంటి వాళ్ళు కదా. అలాంటి వాళ్ళు ఒక రకంగా ఉండొచ్చు కాక, బట్ యాక్చువల్గా ఎప్పుడైతే నిజంగానే రియల్గా కష్టపడి పైకి వస్తారో వాళ్ళకి ఆ కష్టం అనే వాల్యూ తెలుసు కాబట్టి, వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి మొదటి మెట్టు ఎక్కడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఆ బౌండరీ లైన్ దాటినటువంటి పరిస్థితి ఉండదు. హనుమ విహారీ ఈజ్ దట్ కైండ్. సో కాబట్టి ఎప్పుడు బౌండరీ లైన్ దాటినటువంటిది సందర్భం నేను వినలేదు, చూడలేదు.
సో నిజంగా అంటే ఇది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వచ్చింది నిజంగా. Personally తెలుసు కాబట్టి ఆశ్చర్యం కాదు, రోత పుట్టట్లా రోతగా కూడా ఉన్నట్లే ఆటగా. ఎందుకంటున్నానంటే నేను అసలు ఆ అలవాట్లుంటే అతను పనికిరాడు ఆటకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును కదా. స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి ఉంటే అతను క్రికెట్కే పనికిరాడు. నాట్ విహారీ ఎంత కమిటెడ్ ప్లేయర్ అనేటువంటి దానికి చెప్పడానికి ఆస్ట్రేలియా సిరీస్, ఆస్ట్రేలియాలో మనం ఇదైన తర్వాత ఒంటికంత దెబ్బలు తగిలిపోతూ ఉంటే కూడా మోర్ దాన్ 180 డెలివరీస్ ఆడి 36 నాట్అవుట్ తోటి ఉండి అశ్విన్ తోటి కలిసి మ్యాచ్ని డ్రా చేసినటువంటిది. మన ఏదో ఆస్ట్రేలియా ఇండియాకి వచ్చినప్పుడు ఇది కాదు, మనం ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ బౌలింగ్ అటాక్ని దాన్ని ఫేస్ చేసి ఆల్మోస్ట్ బాడీకి అన్ని దెబ్బలే అతనికి. సో దాన్ని భరిస్తూ కూడా మ్యాచ్ని సేవ్ చేశాడు అంటేనే ఎంత కమిటెడ్ ప్లేయర్ అనేటువంటిది విజయ పరంపరకి బ్రేక్ పడినటువంటిది. సో కాబట్టి అంటే ఆ కమిట్మెంట్ లెవెల్ ఏంటి అనేటువంటిది విహారీ గురించి చెప్పాలి అంటే ఒక్క ఎగ్జాంపుల్ చాలు, ఆ ఒక్క ఇన్నింగ్స్ గురించి మనం రిఫర్ చేసుకుంటే చాలు. సో అలాంటి కమిటెడ్ ప్లేయర్ విహారీ యాజ్ ఏ ప్లేయర్, యాజ్ ఏ క్రికెటర్. మిగిలినటువంటిది నాకు తెలియదు కానీ యాజ్ ఏ క్రికెటర్ విహారీ ఈజ్ 100% ప్యూర్ ప్లేయర్ క్రికెటర్. అంత మటుకు ఒక ఆటగాడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి, ఆటగాడికి ఉండాల్సిన ఆటగాడికి అదే నేను ఎందుకంటే డిసిప్లిన్ కానీ లేకపోతే హార్డ్ వర్క్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా అదే. ఐ హావ్ నెవర్ సీన్ క్రాసింగ్ బౌండరీ లైన్. విహారీ బౌండరీ లైన్ దాటి తన హద్దుల్ని దాటి చేసినటువంటిది నేనైతే ఎప్పుడు. మరోవర్ కోచ్లు కానీ లేకపోతే ఈ సెలెక్టర్లు కానీ వీళ్ళంతా కూడా గ్రౌండ్ బయట చూస్తారు వీళ్ళని కదా. మీరు అంపైర్ గా మ్యాచ్ అవుతున్నంత సేపు గ్రౌండ్ లోనే చూస్తారు, 22 యార్డ్స్ నుంచి చూస్తున్నవాడిని. అదే అంటున్నా, ఇద్దరు ఇన్నింగ్స్ చూస్తారు. 5 రోజులు టెస్ట్ మ్యాచ్ అయితే 5 రోజులు చూస్తారు నిలబడి, రైట్. 50s మ్యాచ్ అయితే ఇద్దరు ఇన్నింగ్స్ చూస్తారు, ఎవడోడు తిట్టుకుంటున్నాడు ఎవడోడు కొట్టుకుంటున్నారు. సమ్ టైమ్స్ మీ మీద కూడా మిమ్మల్ని కూడా అంపైర్స్ మీద కూడా టెంపరీ ఇది ఆవేశంలో అటువంటి కూడా మీకు తెలుస్తాయి. మీరు అక్కడ మీలాంటి అంత ఇదిగా అబ్జర్వ్ చేసి మీరు కూడా లేదంటున్నారంటే మరి ఆ నాన్నకి ఎందుకు కనపడిందో ఏమో, రైట్. ఎనీవే రమణ గారు ఇప్పుడు దీని మీద ఇంతవరకు అసోసియేషన్ స్పందించలేదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించలా, స్టేట్ గవర్నమెంట్ స్పందించలా. ఇది ఏదో ఆషామాషిగా తీసుకోవాల్సిన విషయం కాదు. మీరు ఇందాక అంబటరాయుడు గారి విషయం చెప్పారు, అలాంటిదే ఇది కూడా. ఇతను ఇంకా యంగ్స్టర్, బోల్డ్ అంత కెరీర్ ఉంది. అంత కెరీర్ని వదిలేసుకుని నేను ఆంధ్రాకి ఆడను అని చెప్పి వచ్చాడంటే ఎంతో బాధగా ఉంటే తప్ప వదిలేసి రాడు కదా మదర్ స్టేట్ని. స్టేట్ గవర్నమెంట్ స్పందించలా, అన్నిటికీ మించి బీసీసీఐ స్పందించలా ఇంతవరకు. వాళ్ళు కూడా స్పందించాలి లెక్క ప్రకారం మరి. సో దీన్ని ఎలా చూద్దాం మనం? వెంకటేష్ గారు, మీరు చంద్రశేఖర్ గారు చెప్పిన విషయాల్లో నేను 2 విషయాలు ఎగ్జాంపుల్స్ తో చెప్తాను మీకు, ప్లీజ్. ఏది కూడా ఇప్పుడు విహారీ పైన వేసిన అలిగేషన్స్ ఏవైతే చెప్తున్నారో, అతను డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడని అదని ఇదని, ఒక ప్లేయర్ ఆ స్థాయికి రావాలంటే కొన్ని ఏళ్లు పాటు అతను పడిన శ్రమ, అతను పడిన ఇబ్బందులు, అదే ఒక రోజులో ఓవర్ నైట్ గానో ఏదో ఆషామాషిగానో వచ్చే వ్యవహారం కాదు. రెండోది, లేదు ఇంకొక ఎవరితోన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే క్రికెట్ టీం లేక మనం ఆ స్థాయికి వెళ్తామనేది జరగదు అని చెప్పడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి క్రికెట్ బాగా ఆడేవాడు. శ్రీనివాసన్ బీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు శ్రీనివాసన్ మేము కలిసి డీడీ బోర్డు లో పనిచేసాం. అఫ్ కోర్స్ విజయసాయి రెడ్డి కూడా. శ్రీనివాస్ ఈజ్ మై కొలీగ్. శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని కొంచెం రంజిత్ కి పుష్ చేయండి, రంజిత్ కి వెళ్తే కొంచెం బాగానే ఉన్నాడు, బాగానే ఆడుతున్నాడు, చాలా సర్టిఫికెట్స్ వచ్చాయంటే నో మీ వాడిని కావాలంటే ఫస్ట్ విఐటీలో చూస్తున్నాడు, విఐటీ టీంలో గెలవమను, విఐటీ టీంలో గెలుపుతుంది నా ఓన్ టీంలో కోరమండల్ టీంలో పెట్టుకుంటాను, దాంట్లో సక్సెస్ అయితే ఇండియా కింగ్స్ లో తీసుకుని జూనియర్ లో తీసుకుంటాను, తర్వాత రంజిత్ గురించి ఆలోచిస్తాను చెప్పిన వ్యక్తి. ఇది నాకు తెలియదు. నువ్వు ఏది దేవేగౌడ గారి శిష్యుడై ఉండి కూడా శిష్యుడయ్యండి. శ్రీనివాసన్ ఇస్ మై కొలీగ్, శ్రీనివాసన్ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్. శ్రీనివాసన్ నేను కలిసి పనిచేస్తాము. అవును, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ బీసీసీ ప్రెసిడెంట్. ఇండియా సిమెంట్స్ నాకు ఫ్రెండ్, మేము చాలా ఏళ్ళు ఉన్నాం అతనితో ఉన్నా కూడా అతనితో ఉండి ఇవన్నీ ఇది ఈ రూట్ లో వెళ్తే తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి ఒకటి. ఇది ఒక ఎత్తు అయితేనండి. ఇక్కడ క్రికెట్ లో అవతల టీంలు ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పడంలో స్పర్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడుకుంటారు,
ఫిల్తీ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ వెరీ కామన్. నా చెవులతో నేను కూడా విన్నాను. ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, క్రికెట్ అంటే ఏం సంబంధం లేనప్పుడు ఎప్పుడు క్రికెట్ ఆడిన ఒక మహానుభావుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ చిత్తూరు జిల్లాకు ప్రెసిడెంట్ అయిపోయాడు. క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయాడు. వైఎస్ఆర్సీపీ వస్తాను అంతటితో ఆగలే ఆయన. అలాగే ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నామినేషన్ వేశాడు. ఇదండి ఈ రాష్ట్రంలో క్రీడల పైన, క్రీడలు పైకి తీసుకోవాలనుకుంటే క్రీడలు కాదు ఇక్కడ జాతులు. ఆయనకి ఏమన్నా ఎప్పుడన్నా క్రికెట్ ఆడిన సందర్భం ఆయనకు అనుభవంగానే ఉంది. ఆయన కూడా నాతో కలిసి పనిచేశాడు బోర్డులో. నా అనుభవం ప్రకారం ఆయన క్రికెట్ ఆడినట్టుగానే ఎప్పుడు బ్యాట్ పట్టుకుని నేను చూడలే. జిల్లా ప్రెసిడెంట్ అయిపోయాడు ఆయన. చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వటానికి అయ్యాడు. మరి ఇవాళ ఆ అబ్బాయి అంత కష్టపడి ఇంటర్నేషనల్ మ్యాచ్ కి వెళ్ళడానికి నాన్న తంటాలు పడితే అతనిపై సెలిబ్రేషన్స్ అని, అతను ఉమనైజర్ అని, డ్రగ్స్ అని, అదని ఇదని మాట్లాడడానికి ఈ స్టేట్ లో ఒక ఆ స్థాయికి వచ్చిన ప్లేయర్ మనం మాట్లాడి దీనిపైన ముఖ్యమంత్రి కానీ కన్సర్న్ మంత్రి కానీ మాట్లాడలేకపోతున్నారంటే, ఆఫీసర్స్ కానీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడో, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక క్రికెట్ ప్లేయర్ వస్తే ఎయిర్పోర్ట్ లో పోయి ప్రోటోకాల్ రిసీవ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్ కానీ రాజశేఖర్ పీరియడ్ కానీ ప్లేయర్ వస్తానంటే ఎయిర్పోర్ట్ పోయి ప్రోటోకాల్ రిసీవ్ చేసుకున్న పరిస్థితి. అంటే మన స్టేట్ కు ఈ ప్లేయర్ నాతో స్టేట్ గెస్ట్ కింద వాళ్ళకి హానర్స్ ఉంటాయి, ఫీల్ ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ద స్టేట్. అలాంటి వాడిని తీసుకొచ్చి మన స్టేట్ లో మనమే మాట్లాడి వీడు ఎందుకు పనికిరాడు, వీడు డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నాడు అవన్నీ మాట్లాడితే ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్ట్ ఫర్ ద స్టేట్? ఇక్కడ 2 విషయాలు సమాధానం చెప్పాలండి ముఖ్యమంత్రి గారు, ఆ కన్సర్న్ మంత్రి, ఆ కన్సర్న్ అధికారి. ఎవరైతే కష్టపడి పైకి తీసుకొచ్చావో ఆయన్ని తీసుకొచ్చి ఈ విధంగా మనం డ్యామేజ్ చేస్తే మన స్టేట్ కి అవమానం కదా. ఎవడైతే క్రికెట్ లో ఎన్ని వికెట్లు ఉంటాయో తెలియని తీసుకొచ్చి జిల్లా అంటే 3 ఏళ్ళ తర్వాత తెలుసుకుంటారులేండి, మన జిల్లా ప్రెసిడెంట్ చేసి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చేసి, రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు మనం నామినేషన్ తీసుకొచ్చినామంటే మనకి ఇన్సల్ట్ అనిపించట్లేదండి. మనం ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా? అన్నిట్లో కూడా మనం చేస్తున్నాం. జోకమంటే అవసరం అండి, ఇటువంటి కూడా అవసరమా? ఇటువంటి అబ్బాయి క్యారియర్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాల్సిన అబ్బాయి క్యారియర్ లో మొగ్గలో తుంచేస్తే, అబ్బాయి భవిష్యత్తును కూడా ఆలోచన చేస్తే రేపు వేరే వర్గాలు వాళ్ళు కావాలంటే ఎంత భయపడతారు? క్రికెట్ పైన ఆంధ్రాలో మనం ట్రైనింగ్ తీసుకున్నాం, కోచ్ తీసుకున్నాం. ఒక గోపిచంద్ ఆంధ్రాలో ఉన్నా అంటే ఈరోజు ఇండియా అంతా మాట్లాడుతున్నానండి. బ్యాడ్మింటన్ నాకు సక్సెస్ అవుతుందంటే బికాస్ ఆఫ్ గోపిచంద్. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ది స్టేట్. ఆంధ్రాలో గోపిచంద్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి అక్కడ పోతే బాగుంటుంది. బాంబే వాళ్ళు, కలకత్తా వాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ అడ్మిషన్ కోసం నానా తంటాలు పడుతున్నారు. అలాంటిది మన చేతులతో మనం తుంచేస్తామండి క్రికెట్ ప్లేయర్ ని. ఎదిగే వాళ్ళని తుంచేస్తామా? ఇంతకంటే బాధాకరమైన విషయము ఇవి అయితే లేదంటే నేను గోయింగ్ టు సెండ్ మెయిల్ టు శ్రీనివాసన్ నాకు చెప్పి ఇది అందింది, నువ్వు ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్న బీసీసీలో దీన్ని మాత్రం కైండ్లీ టేకప్ ద ఇష్యూ అని చెప్పి ఇవాళ సాత్విక నేను రాత్రి మెయిల్ పెడతామని చెప్పి నేను అనుకుంటానండి. ఇది గవర్నమెంట్ తెలుసుకోవాలి, గవర్నమెంట్. ఎందుకంటే దీన్ని చిన్న విషయంగా తీసేయకూడదు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పక్కన పెడితే ప్లేయర్లు ఇలాగా డిమోరల్ అయిపోయి అసలు ఆటే వద్దు, లేకపోతే నేను ఇక్కడ ఆడను అని చెప్పే స్థాయికి వెళ్ళిపోతే అది ముందు ఇదొక స్టిగ్మాగా తయారయ్యే ప్రమాదం ఉంది. భయపడిపోతారు ప్లేయర్లు రాజకీయాలకి. ఇప్పటికే విజయ్ కుమార్ గారు ఏముందండి, ఆ కుర్రాడు నా తండ్రి అంటే పృథ్వీరాజ్ అనే వ్యక్తి తండ్రి కౌన్సిలర్, వైసీపీ కౌన్సిలర్. ఏముంది కౌన్సిలర్ అవ్వాలంటే ఈ రోజుల్లో 2-3 కోట్లు పడేస్తే కౌన్సిలర్ అయిపోతారు ఓట్లు కొనుక్కుంటే, రైట్? ఇంకో 50 కోట్లు 30 కోట్లు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు అయిపోతారు, 50 కోట్లు పెట్టుకుంటే ఎంపీలు అయిపోతారు. లేదంటే ఇంకొద్దిగా డబ్బు పరపతి ఇవన్నీ ఉంటే బీసీసీఐ ప్రెసిడెంట్లు లేకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అయిపోతారు. ఆటగాడు అవ్వమని చెప్పండి. విజయ్ కుమార్ గారు అంతా కంట్రోల్ ఇప్పటి వరకు కాదు, ఎన్ని డబ్బులు పోసినా ఆ స్థాయి ఆటగాడిగా తయారవ్వమని చెప్పండి. ఆ కౌన్సిలర్నో లేకపోతే ముఖ్యమంత్రి గారినో లేకపోతే ఇంకొకరినో అలాంటి ఆ స్థాయికి వచ్చిన అతన్ని అది ఇదిగా చేస్తే ముఖ్యమంత్రి స్పందించలేదండి ఇంతవరకు. అసోసియేషన్ స్పందించలేదు. అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. వెంకటకృష్ణ గారు, నేను అంటుంది చాలా క్లియర్. మీరు ఈ యొక్క ఆటగాడు గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడాల్సింది టోటల్ ఎంటైర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది
వైఎస్ఆర్సీపీ నాయకులు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. అవును, అన్ని కూడా ఆ రూల్స్ కి వ్యతిరేకంగా. ఇప్పుడు సాయిరెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఒకే జిల్లా నుంచి ఉన్న అసోసియేషన్ నుంచి యాక్చువల్ గా చెప్పాలంటే ప్రెసిడెంట్ సెక్రటరీలు 2 సపరేట్ జిల్లాల నుంచి వస్తారు, 2 సపరేట్ కమిటీలు. అలాంటిది శరత్ చంద్రారెడ్డి అనేవాడు ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి ఎలాగైపోతాడు ప్రెసిడెంట్, వాళ్ళ తమ్ముడు ఎలాగా సెక్రటరీ అయిపోతాడు? నీకు అన్ని కూడా విరుద్ధమే. వాస్తవానికి చెప్పన్నా బొప్పన్న అనే వ్యక్తి ఆయన కోచ్, ఆయన్ని ఒక రెడ్డి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజరు చండీగఢ్ లో కొట్టాడు, గిద్దాలన్నీ ఇరిగిపోయి మొత్తం అక్కడ ఉన్న దీంట్లో కొట్టిన ఈ రోజు వరకు దాని మీద ఎక్కడ కూడా ఏ ఒక్క చర్య తీసుకోలేదు, ఎక్కడ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈయనైనా సరే ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగితే ఏదన్నా ఇష్యూ జరిగితే అది ఒక ప్రొసీజర్ ఉంటుందండి. 3-4 ప్లేసెస్ లోకి వెళ్ళి ఆ హైరార్కీలోకి వెళ్ళి అవన్నీ చెక్ చేసుకుంటూ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ డైరెక్ట్ గా ఆయన తీసేయమని చెప్పడం ఇవన్నీ కాదు. నేను అంటుంది ఏంటంటే అన్ని విషయాలు ఇప్పుడు మనం చూడండి, మన స్టేట్ లో కాదు బయట స్టేట్కి వెళ్ళి పరువు తీసిన పరిస్థితి, మీరు బయట స్టేట్ లో కొట్టుకొని గిద్దాలు ఇరిగిపోయేంత పరిస్థితి మీరు చూడండి, వీడియోస్ చూడండి. ఇవన్నీ కూడా ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక నిర్వాహకం. నేను అంటుంది ఏంటంటే మొత్తం క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా టోటల్ గా ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లోకి వచ్చింది. ఎక్కడైతే డబ్బులు ఉంటాయో ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా టోటల్ గా కబంధ హస్తాల్లో వెళ్ళిపోయింది. దీని అంతటి మీద కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద పూర్తిగా క్రికెట్ అసోసియేషన్ మీద వాటి మీద మరి అన్ని కూడా చెక్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళు వాస్తవానికి ప్లేయర్ని టచ్ చేయడమే కాదు అందులో డబ్బులు తినేసి ఇష్టానుసారంగా మొత్తం అసోసియేషన్ నే మరి పూర్తిగా కబంధ హస్తాల్లో రూల్స్ కి వ్యతిరేకంగా రన్ చేస్తున్న పరిస్థితి ఈయనది బయటపడింది. ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న క్రీడాకారుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఆడుకోగలుగుతున్నారా? వాళ్ళు కనీసం వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి ఉందా? అది కూడా మనం ఆలోచించాలి వెంకటకృష్ణ గారు. ఇది దారుణమైన పరిస్థితి. ఏదైతే ఈ కార్పొరేటర్ ఉన్నాడో మన తిరుపతి మన టీటీడీ చైర్మన్ వాళ్ళ అనుచరుడు, ఇది పరిస్థితి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు లేదన్నట్టు మొత్తం క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా ఉంది. ఇవన్నీ తట్టుకోలేక భరించలేక ఇంకా వదిలేశాడు. ఇంక ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కు దన్నర నాయనని వదిలేసి బయటకు వచ్చిన పరిస్థితి అండి ఇది. ఈ రోజు రమణ గారు ఇప్పుడు చెవిరెడ్డి గారి బంధువు, శరత్ చంద్రారెడ్డి గారి బంధువు, విజయసాయిరెడ్డి గారి బంధువు, జగన్ రెడ్డి గారి బంధువు, ఇట్లా అంటే వాళ్ళకు సంబంధించిన ఆటగాడైతే అతన్ని ఈ రకంగా తొలగించగలరా కెప్టెన్సీ నుంచి? ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే జరిగే నేపథ్యం మనం గమనిస్తే వాళ్ళని తొలగించే సమస్య లేదండి. ఎందుకంటే మావాడని ఆ ముద్ర వాళ్ళకి స్టాంప్ వేసిన తర్వాత ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ఈ కుర్రాన్ని ఎందుకు తీశారా అంటే మొన్న అంబటి రాయుడిని ఒక్క రోజులో ఎందుకు పంపించారు అంత అవమానకరంగా ఒక పార్టీలో చేర్చి కండువా వేసి సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతను కండువా వేసి మీడియా ముందు తీసుకొచ్చి అంబటి రాంబాడు లాంటి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ మేము పార్టీలోకి తీసుకున్నాము అని చెప్పి గర్వంగా చెప్పిన వ్యక్తి పక్క రోజు 24 గంటలు గడవకముందే అంబటి రాయుడు ఇక్కడి నుంచి వదులు బాబు పారేస్తే అంటే ఎంత హుమలేష్టతతో గురైంటాడో అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు అదే ఇక్కడ ఈ విహారీ అనే వ్యక్తి ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ కాబోతున్నాడు అని చెప్పి తెలిసి అది కుట్ర అనుకోవాలనో లేకుంటే అసూయ అనుకోవాలనో వాళ్ళు అందులో తట్టుకోలేకపోయారో ఏమో కానీ తెలియదు. కానీ ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారంటే అంటే ఆ జాతిలో పుట్టడం తప్ప, ఆ జాతిలో ఎదగడం తప్ప ఇంకెవరిని ఇంకా కింది స్థాయి వాళ్ళు క్రికెటర్స్ కానీ ప్లేయర్స్ కానీ రాకూడదా? వాళ్ళు కూడా రాకూడదా? అంటే మీకు ఏ మాత్రం లేకపోయినా మీరు మాత్రం అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు విజయసాయి రెడ్డి బ్రదర్లానో లేకపోతే వాళ్ళ బ్రదర్ల తమ్ముడు ఆయన అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ చెప్పు చేతుల్లో క్రికెట్ లో ఆటలు అన్నీ ఉండాలంటాయి. ఎందుకంటే ఎవరు కలిగించడానికి, ఎవరు మోసం చేయడానికండి ఆడదాం ఆంధ్రాన్ని 5 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు కదా ఆంధ్రాని. దీనికి కొత్త రకంగా ఆడటం ఎందుకండి? ఆడుదాం ఆంధ్ర అని పేరు పెట్టి పాపం వాళ్ళ జీవితాలతో రక్షణ చేసుకోవటం, జీవితాలతో ఆడుకుందాం ఆంధ్ర అని పెట్టాల్సింది ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూసి వాళ్ళు ఎంత ఒక ప్లేయర్ ను కూడా ఈ విధంగా చేస్తారా రాజకీయ నాయకులు అని చెప్పి పక్కన కర్ణాటకలో నేను డిబేట్ గురించి మాట్లాడితే ఒక రాష్ట్రంలో ప్లేయర్ ను కూడా ఈ విధంగా
హరాస్ చేస్తారా ఒక పార్టీలు? ఎలా ముందుకు ఎలా పుట్టుకొస్తారు సార్ క్రీడాకారులు? అవును, అంటే మనం ఏదో షో చేసి ప్రోగ్రామ్ చేస్తే క్రీడాకారులు ఇప్పుడు పుట్టుకురావాలంటే చూడండి, ఎంత కష్టపడి ఇప్పుడు చూడండి ఆ అబ్బాయిని విహారిని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లో హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఏ స్టేట్కి వెళ్ళినా రెడ్ కార్పెట్ వేసి తీసుకుంటారు. కాకపోతే దానికి కొన్ని రూల్స్ మార్చాలి, ఎన్ఓసి తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాలి. వాళ్ళు ఉంటాయిలే, బయటకు వెళ్ళగొట్టే వాళ్ళు ఎన్ఓసి ఎవరు అడగని ఇచ్చేస్తారేమో పొద్దుపోయే పోరా. ఇప్పుడు అది ఒక ఎత్తు సార్, కానీ ఇప్పుడు అతని పైన లేని ముద్ర వేశారు కదా, ముద్ర కాకపోతే అతని గురించి క్రికెట్ లో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఉన్న చంద్రశేఖర్ గారు లాంటి ఎంపైర్లకు కానీ కోచ్లకు కానీ మేనేజర్లకు కానీ టాప్ టు బాటం అందరికీ తెలుసునండి వాట్ ఈజ్ విహారీ అనేది. అతనికున్న కమిట్మెంట్, అతనికున్న హార్డ్ వర్క్ అన్ని తెలుసులేండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. రైట్, ఫైనల్ గా చంద్రశేఖర్ గారు 2 విషయాలు. ఒకటి, ఇలాంటివి జరిగినప్పుడు సంబంధిత అసోసియేషన్ వెంటనే రియాక్ట్ అవుతాయి, గుడ్ ఆర్ బ్యాడ్. అతను తప్పు చేసినా రియాక్ట్ అవుతాయి, ఒప్పు చేసినా అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాయి. అండ్ వీటన్నిటికీ బిగ్ బాస్ బీసీసీఐ అది ఇంకా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్న విషయం కాదు ఒక ప్లేయర్కి ఇలా జరగడం, పైగా కెప్టెన్ స్థాయిలో ఉన్నాడు. ఆ 2 జరగలా అంటే మీకు ఇబ్బంది లేకపోతే దీని మీద ప్లీజ్ కామెంట్. బీసీసీఐ అనేటువంటిది బీసీసీఐ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సినటువంటిది. ఎందుకంటే బీసీసీఐకి ఉన్నటువంటి అన్ని స్టేట్స్ లోనూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టేట్. సో కాబట్టి ఇంటర్నల్ గా స్టేట్ దాంట్లో సెలక్షన్స్ ఏ రకంగా అవుతున్నాయి, ఏ ప్లేయర్ ని తీసుకోవాలి, ఏ ప్లేయర్ ని తీసుకోవద్దు, అదంతా కూడా బీసీసీఐ హ్యాస్ నో సే. ఇందాక మనకి అని చెప్పినట్టు ఇప్పుడు శ్రీనివాసన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా అంటే ఎవరైనా కానీ బీసీసీఐ స్టేట్ అసోసియేషన్ లో ఏం జరుగుతోంది అనేటువంటిది దాన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చేయాల్సినటువంటి ఇది ఉండదు. కాకపోతే ఏంటంటే నిజంగానే స్టేట్ అసోసియేషన్లో జరిగింది కాబట్టి ఒకవేళ నిజంగా అది జరిగిందా లేకపోతే ఇప్పుడు ఈవెన్ సపోజ్ ఒకవేళ విహారీ జరగనటువంటి దాన్ని బయటకు వచ్చి క్లైమ్ చేశాడు అనుకుని చెప్పాడు అనుకుందాం, అది జరగలేదు అట్లాగా కాదు అనేటువంటిది చెప్పాల్సినటువంటి ఇది ఉంటుంది. అది ఎందుకు రైస్ చేయలేదు లేకపోతే ఎందుకు దానికి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అనేది మాత్రం క్లియర్లీ ఇట్ షోస్ ఇట్ వాజ్ ఇంటెన్షనల్. అర్థమైపోతుంది మనకి పొలిటికల్ ఇంటెన్షన్ తో జరిగింది అది. ఆ పిల్లోడికి చెప్పగానే ఇతన్ని సాగనంపేశారు, అది క్లియర్గా అర్థమైపోతుంది. లేదా సిల్లీ కంప్లైంట్ అంటే ఎంతైనా ఇందాక మీరు కూడా అన్నట్టుగా అంటే మొదటే క్యాప్టెన్సీ తీసుకున్నా కూడా టీం కోసం ఆడాడు. ఈ రోజు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ దాకా ఆంధ్ర వచ్చింది ఈ సీజన్ అంటే కనుక నిజంగానే విహారీ యొక్క కాంట్రిబ్యూషన్. ఈవెన్ యాక్చువల్ గా క్వార్టర్ ఫైనల్స్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు, 54 runs ఈ స్కోర్డ్. సో కాబట్టి వెరీ కమిటెడ్ ప్లేయర్, అంత మటుకు మాత్రం నేను డెఫినెట్ గా చెప్పగలను. మీకున్న దీని ప్రకారం అతని కెరీర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అతని మూవ్ ఎలా ఉండే అవకాశం ఉంది, తర్వాత కెరీర్ ఎలా, ఎందుకంటే ఇంపాక్ట్ కొంత కెరీర్ మీద పడుతుంది, మానసికంగా ఎలా ఉండే అవకాశం అంటే కెరియర్ ప్రకారంగా అంటే అఫ్ కోర్స్ యాక్చువల్గా ఫస్ట్ అతను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కెరియర్ని స్టార్ట్ చేశాడు. హైదరాబాద్లో కొంచెం ఉండేటువంటి దాంతో ఆంధ్రాకి షిఫ్ట్ అయినటువంటి వ్యక్తి. అలాగనే ఇండియాకి ఆడి ఆ తర్వాత అంటే ఇందా చెప్పాను మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా మళ్ళీ ఇండియన్ టీంలో లేడు. సో కాబట్టి ఈ రకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ని చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తి విహారీ. సో కాబట్టి మెంటల్గా చాలా స్టబర్న్గా ఉంటాడు అనేటువంటిది, ఇట్లాంటి వాటిని ఎట్లా ఫేస్ చేయాలనేటువంటిది ఆల్రెడీ హీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. సో అందుకని విహారీ ఏదో అయిపోతాడు అనేటువంటి ఇది ఏమీ లేదు. కాకపోతే నెక్స్ట్ అతను మళ్ళీ ఏ అసోసియేషన్ని చూస్ చేసుకుంటాడు, ఎక్కడి నుంచి ఆడటానికి చూస్తాడు అనేటువంటిది చూడాలి. అక్కడి నుంచి చేసి మళ్ళీ రైట్ ఫ్రమ్ అంటే డే 1 నుంచి స్టార్ట్ చేసినట్టుగా స్టార్ట్ చేయాల్సినటువంటి ఇది ఉంటుంది. మళ్ళీ నేషనల్ టీంకి ఇండియన్ టీంలోకి రావాలి అంటే డెఫినెట్గా ఆ హార్డ్ వర్క్ కొత్త చోటుకి వెళ్ళాడు అనుకో, అసోసియేషన్కి వెళ్ళాడు అనుకుందాం. సో అక్కడ ముందు ఆ ప్లేయర్లు ఇతన్ని వెల్కమ్ చేయగలగాలి. ఇతను వాళ్ళతో ఎంత కలిసి ఆడినా కూడా జోనల్ లెవెల్లో వాటిల్లో ఆడినా కూడా బట్ పర్టికులర్గా టీమ్ తోటి ఆడాలి అంటే మళ్ళీ ఆ డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ని దాన్ని అర్థం చేసుకోగలగాలి, వాళ్ళతోటి ఇతను మింగిల్ అవ్వాలి, ఇతన్ని వాళ్ళు వెల్కమ్ చేయగలగాలి. సో ఇదంతా ఇట్ టేక్ సమ్ టైం. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది గ్యారెంటీగా ఉంటుంది. మెంటల్గా అనేటువంటిది వేరే అయితే డెఫినెట్గా మెంటల్గా చాలా స్టబర్న్గా ఉంటాడు. వీటిని ఫేస్ చేసిన వాడే కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని. కాకపోతే దాన్ని మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతోంది అంటే ఇయర్ బై ఇయర్ ఏజ్ ఈజ్ ఆల్సో క్యాచింగ్ అప్, అంతే కదా. సో అక్కడ మనం గమనించాల్సినటువంటి ఏంటి అంటే ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? నౌ హీ ఈజ్ ఆఫ్ కోర్స్ క్లోజ్ టు 30. సో కాబట్టి ఆ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. సో దాంతో ప్లస్ ఇంకొకటి ఏంటంటే యంగ్ జనరేషన్ ఇప్పుడు మీరు చూస్తే కనుక యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు కావచ్చు, ధ్రువ్ జూరెల్ లాంటి వాళ్ళు, అంటే శుభం గిల్, సో ఇట్లాంటి వాళ్ళు యంగ్ టాలెంట్ అంటే బెంచ్ స్ట్రెంత్ చాలా చాలా బలంగా ఉంది ఇండియన్ టీమ్ విషయానికి వచ్చేటప్పటికి. సో దాని అన్నింటినీ రావాలి అంటే కనుక చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో
మళ్ళీ ఒక కొత్త అసోసియేషన్స్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రంజీ ట్రోఫీ లెవెల్లో మొదలు పెట్టడం అదేంటిది ఇట్ టేక్స్ టైం. సో ఎంత ఫాస్ట్గా అతను తను సముదాయించుకొని వెంటనే మళ్ళీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలడు అనేటువంటి దాని మీద విహారీ ఫ్యూచర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా అంటే సాఫీగా సాగుతున్నటువంటి నావకి దెబ్బ కొట్టారు అనేటువంటిది మాత్రం అతను ఎంతో మనోనిబ్బరంతో మళ్ళీ నేచురల్ గానే ఒక చోట ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి నేను బయటకు వచ్చేసి ఇంకా నేను ఆడను అనేటువంటిది, అంటే ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేటువంటిది నాకు తెలియదు. బట్ అట్లాగా వచ్చాడంటే మాత్రం ఏదో డెఫినెట్ గా ఒక ఎమోషనల్ ఇదైతే జరిగింది అనేటువంటిది మాత్రం ఇట్ ఈస్ అండర్స్టూడ్. అతని టాలెంట్ ని చూపించుకోవడానికి, సెలెక్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి లక్కీగా ఐపీఎల్ ఒకటి వచ్చింది కాబట్టి ఏదో ఒక ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు అని అంటే అక్కడ చూపించుకుంటే ఒక లాగేస్తారు. అదే పెద్ద ఇష్యూ కాదు. మీరు అన్నట్టుగా ఏ అసోసియేషన్ నుంచి అతను రిప్రజెంట్ చేస్తాడు, ఆ ఎన్ఓసి గోల్ ఏదో ఉంటుంది మళ్ళీ ఏసీ కాకపోతే ఇప్పటికి సీజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీజన్ కాబట్టి యాంపిల్ టైం ఉంది కాబట్టి హైదరాబాద్ కి ఎక్స్పెక్ట్ చేద్దాం, హైదరాబాద్ కి రమ్మని ఎక్స్పెక్ట్ చేద్దాం. మీరు కూడా